గురుగారు, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. కాశీలో మరణించిన వారి చెవిలో సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని చెబుతారు. దీనికి నేపథ్యం ఏమైనా ఉందా? మాళవ దేశంలో ధర్మాత్ముడనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన కూతురి పేరు ఘనకళ. పూర్వజన్మలో ఈమె కళానిధి అనే బ్రాహ్మణుడు. కానీ ఆ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఘనకళగా అవతరించి బాలవితంతువైపోయింది. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి వేదాంగాలన్నింటినీ అభ్యసించింది. అప్పటిదాకా విచారంతో ఉన్న ఘనకళ జనక మహారాజు దగ్గర నుంచి విజ్ఞానాన్ని అందుకున్న తరువాత అద్భుతమైన పాండిత్యంతో యోగ విద్యగా అందరి చేత అభివర్ణింపబడింది. ఆమె దురదృష్టానికి చింతిస్తున్నటువంటి ప్రజలంతా యోగ విద్యను అభ్యసించిన తరువాత ఆమెలో కలిగిన అహంకారాన్ని చూచి ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించారు. విద్యాహంకారంతో మిడిసిపడుతున్నటువంటి యోగ విద్య నేపాల దేశంలో ఉన్న కౌంఠరవ్య మహాముని దగ్గరికి వెళ్ళింది. ఆయనతో వాదన చేసి అందరి చేత జేజేలు పలికించుకోవాలన్నది ఆమె ఆలోచన. నేపాల్ దేశానికి చేరుకున్న తరువాత అందరూ ఆ కౌంఠరవ్య మహర్షి యొక్క విజ్ఞానానికి నమస్కృతులు చేస్తూ ఆయనను ఆరాధిస్తున్న వైనాన్ని గమనించి తాను కూడా ఆయనకు నమస్కరించింది. ఎందరో పండితులను వాదనలో గెలిచానంటూ తన గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆమె అహంకారాన్ని గమనించిన కౌంఠరవ్య మహర్షి మహాపండితుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యను అభ్యసించమంటూ సూచన చేశాడు. అప్పటికైనా ఆమెలోని అహంకారం అంతరింపబడుతుందన్న ఆలోచనతో మీతో వాదన చేయటానికే నేను వచ్చాను అంటూ భీష్మించుకు కూర్చుంది యోగ విద్య. ఆమెకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో బ్రహ్మమును నీవు ఎరుగుదువా అని ప్రశ్నించాడు కౌంఠరవ్య మహర్షి. నేను ఎరుగుదును అంటూ సమాధానమిచ్చింది. ఇంద్రియాతీతమైనటువంటి, ఇంద్రియములతో గుర్తించలేనటువంటి ఆ బ్రహ్మమును ఎరుగుదును అంటూ సమాధానం చెప్పినప్పుడే నీ అజ్ఞానం బయటపడుతోంది. నీ అహంకారానికి శిక్షగా నువ్వు పిశాచివై సంచరించదువుగాక అంటూ శపించాడు. అప్పుడు జ్ఞానోదయమైంది యోగ విద్యకి. ఆ మహర్షి పాదాలు పట్టి నాకు విముక్తిని ప్రసాదించమంటూ అభ్యర్థించింది. పిశాచివై సంచరించిన తరువాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ద్వారా బోధ పొంది భైరవ యాతనను అనుభవించి దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో ముక్తిని పొందుతావు అని శాప విమోచనాన్ని తెలియజేశాడు. ఆ మహర్షి వాక్కును అనుసరించి ఆ యోగ విద్య దేహమంతా నీలంగా మారిపోయింది. అగస్త్య ఆశ్రమాన్ని వెతుక్కుంటూ ఆయనను చేరుకుంది. యోగ విద్య నీలగా మారినటువంటి వైనాన్ని గమనించిన అగస్త్యుడు భైరవుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి మంత్రాన్ని బోధించాడు. భైరవుడు కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి ఆరాధించిన తరువాత దక్షిణ కైలాసమైన కాళహస్తిలో నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్పాడు. అలా ఆ యోగ విద్య నీలగా మారి కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి ఆరాధించటం ప్రారంభించింది పిశాచ రూపంలోనే. సంతోషించిన విశ్వేశ్వరుడు ఆమె చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటి నుంచి కాశీలో విశ్వేశ్వరుణ్ణి ఆరాధించిన వారికి సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని బోధిస్తాడన్న విశ్వాసం సత్యమై నిత్యమై నిదర్శనాలతో రుజువైంది. విశ్వేశ్వరుడి ద్వారా తారక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని విని స్థితికి వచ్చి ముక్తిని పొందింది. ఇదే ఐహిత్యము. కాశీకి వెళ్ళిన వారికి విశ్వేశ్వరుడు తారక మంత్రాన్ని చెవిలో బోధిస్తాడు ప్రాణోత్క్రమణ సమయంలో అన్న నిజం అర్థమైంది. ఈ ఐహిత్యమే మనకు నిదర్శనంగా గోచరిస్తుంది.